జర్నలిజం కానీ పత్రికా రంగంలోనే కొత్త ఒరవడ తీసుకొచ్చిన వ్యక్తి. ఒక మారుమూల గ్రామంలో గుడివాడ దగ్గర ఆ గ్రామం నుంచి వెళ్లి, ఎందుకంటే ఆయనకి నాకు కూడా గత 45 సంవత్సరాలుగా అనుబంధం ఉన్న వ్యక్తి. ఆయన నిజంగా కూడా రాబోయే తరాలకి ఒక మార్గదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో మరి ఈ ఫోటో ఎగ్జిబిషన్ ఏ విధంగా ఏర్పాటు చేశారో చూశారు. అనేక రంగాల్లో రైతులకి ఏదో ఒక విధంగా సమాచారం ఇచ్చి మరి అన్నదాత, అదేవిధంగా చిట్ ఫండ్ కంపెనీ కానీ, అంటే ఒక వ్యాపారవేత్తగా అనేదానికన్నా కూడా ఆయన ప్రజలకు ఏదన్నా మంచి కార్యక్రమం చేసే విధంగా ఉండాలి, ఆ విధంగా సమాచారం ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ రోజు ఈనాడు ప్రారంభించారు. పత్రికా రంగంలో ప్రారంభించినా కూడా అందులో కూడా కొత్త ఒరవడి తీసుకొచ్చారు. అనేక రకమైన మార్పులు కూడా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఎంతో మంది యువకుల్ని మరి సినిమా రంగంలో కూడా ప్రవేశపెట్టి ఒక ఫిల్మ్ స్టూడియో అమెరికా లాంటి దేశాల్లో కూడా ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఉండాలి రామ్మోహన్. ఎవరు సినిమా తీయాలన్నా కానీ నటులుగా వచ్చి వాళ్ళు ఫినిషింగ్ గుర్తు, అంటే ఫిల్మ్ అంతా తయారైపోయిన తర్వాత వాళ్ళు డైరెక్ట్గా థియేటర్లకు వెళ్లే విధంగా టెక్నాలజీ ఉండాలని, అన్ని హంగులు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు రామోజీ ఫిల్మ్ స్టూడియో కూడా ప్రారంభించారు. ఇవాళ చూశారు, వేలాది మందికి జీవనోపాధికి ఉపయోగపడుతున్నాయి వారి సంస్థలు. అవన్నీ కూడా ఇవాళ ఈ ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా, ముఖ్యంగా వారి మరణం అంటే సరే ఎవరి చేతిలోనూ లేని భగవంతుడు వారిని అందరికీ దూరం చేశారు. అయినప్పటికీ కూడా వారు ఏ విధంగా మన రాష్ట్రానికి, దేశానికి ఉపయోగపడే విధంగా చేశారో, భావితరాలు గుర్తుండే విధంగా ఈ యొక్క ఫోటో ఎగ్జిబిషన్లో అన్నీ కూడా పొందుపరచడం జరిగింది. ముఖ్యంగా మనం అందరం కూడా గుర్తుపెట్టి ఏ పని చేసినా కానీ ఆలోచన విజనరీ అంటే రామోజీరావు గారు మహానుభావుడు. అజాత శత్రువు అని కూడా చెప్పాలి. శత్రువు ఎవరు అని అంటే వార్తల ద్వారా ఎవరన్నా తప్పు చేస్తే ఆ తప్పును ప్రచురించడం అయితే వాళ్ళు మాత్రమే వాళ్ళు బాధ కలిగించేదేమో కానీ ప్రజలకు సమాచారం ఇవ్వటంలో మాత్రం ఎక్కడా కూడా కాంప్రమైజ్ అయ్యే వ్యక్తి కాదు ఆయన. మరి అలాంటివన్నీ కూడా ఈవేళ ఆయనకి నిజమైన నివాళులు అంటే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ బహిరంగ సభ ద్వారా ఇవాళ ఇంతమంది సినిమా నటులు వస్తున్నా, లేకపోతే ముఖ్య నాయకులు వస్తున్నా, ఢిల్లీ నుంచి ప్రముఖ జర్నలిస్టులు వచ్చినా వాళ్ళందరూ ఇచ్చే సందేశాలే తద్వారా ఇచ్చేదే నిజమైన నివాళులుగా నేనైతే భావిస్తా ఉన్నా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి వారికి ఉన్న అనుబంధం కానీ, పార్టీలో సభ్యులు కాదు, కానీ ఆ రోజు కాంగ్రెస్ వ్యతిరేకంగా పార్టీ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతో స్వచ్ఛమైన రాజకీయాలు తీసుకొచ్చి స్వచ్ఛమైన పరిపాలన తీసుకొస్తానని అన్నగారు చెప్పినప్పుడు మరి అండగా నిలబడి ఈనాడులో కూడా ఈనాడు ప్రజల దగ్గరికి తీసుకువెళ్లి అన్నగారి యొక్క ప్రసంగాలు కానీ లేదా పార్టీ సిద్ధాంతాలు తీసుకువెళ్లటం, అధికారంలోకి రాగానే మొట్టమొదట ఎడిటోరియల్ ద్వారా ప్రధాన ప్రతిపక్షంగా ఈనాడు ఉంటుంది, ప్రజల పక్షాన ఉంటుందని చెప్పి ధైర్యంగా రాసిన వ్యక్తి రామోజీరావు గారు. అదేవిధంగా మొన్న కూడా ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూడా ఆఖరిసారి నేను ఫలితాలు వచ్చిన రోజు వారితో కూడా ఫోన్లో మాట్లాడినప్పుడు నా ఆఖరి బ్యాటిల్ రామ్మోహన్, ఈ విజయాన్ని కూడా చూశాను నేను ఆయన చెప్పడం జరిగింది. గత ప్రభుత్వం పెట్టిన మరి ఇబ్బందులు కానీ, అక్రమంగా కానీ, మార్గదర్శనం మీద కానీ, వాళ్ళ సమస్యల మీద కానీ ఏ విధంగా పెట్టారో కూడా రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకు కూడా తెలుసు. వాటన్నిటికీ కూడా సమాధానమే ప్రజలిచ్చిన తీర్పు. ఇవన్నీ కూడా ఒకటే నాకు కూడా బాధ ఉన్నది. ప్రభుత్వం స్వైరింగ్ అయ్యేదాకా, ప్రమాణ స్వీకారోత్సవం కూడా చూసేదాకా ఉండాలని కోరుకున్నాము. కానీ ఫలితాలు వచ్చేదాకా మాత్రం వారు ఉన్నారు.